అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ యాజ్ ఎ ఉమెన్గా, ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, సబ్జెక్ట్ మీద సరైన అవగాహన, సరైన అప్రోచ్, ఇంత క్లారిటీ మైండ్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే సిచ్యుయేషన్స్ తెచ్చాయి, నేర్పించిందా? సిచ్యుయేషన్స్ నేర్పించాయి. చిన్నప్పుడు పెళ్లి కావటం, మంచి క్వశ్చన్ ఇది. చిన్నప్పుడు మ్యారేజ్ అవటం, అర్థం కాకపోవటం, మనం ఇలా ఉంటే వాళ్ళు అలా ఉన్నారేంటి, లేకుంటే అదేంటి అనే క్వశ్చన్స్ చాలా వచ్చేవి నాకు అట్ మై ఎర్లీ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. జాబ్లో సడన్గా బాగున్న వాళ్ళు సడన్గా మనుషులు మారిపోయేవాళ్ళు, ఎలాగో ఉండేవి రిలేషన్షిప్స్. సో స్లోగా నేను అర్థం చేసుకుంటూ చూసుకుంటూ ఓహో ఇది ఇలా ఉంటుందా తెలుసుకుంటూ అలా అర్థమైంది. 17 ఏళ్ల వయసులో పెళ్ళైంది కదా మేడం? ఎస్, 17.5. ఎలా హ్యాండిల్ చేశారు ఎర్లీ లైఫ్, మ్యారేజ్? తెలీదు, ఏం తెలియదు. అంటే మ్యారేజ్ అయినప్పుడు అసలు అనుకోకుండా జరిగింది, మంచి సంబంధం చేశారు. కొన్ని ఉంటాయి కదా, యూ విల్ అంటే మేక్ మిస్టేక్స్ అండ్ లర్న్. నాకు పెద్ద తెలిసేది కాదు, పని వచ్చేది కాదు. మా ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థడాక్స్, చాలా క్లెన్లీనెస్ ఎక్కువ. నాకేం వచ్చేది కాదు, ఏం చేయడం వచ్చేది కాదు, వంట వచ్చేది కాదు, ఏం రాదు అసలు. జాబ్ చేసుకునేదాన్ని, వచ్చేదాన్ని, అలా ఉండేదాన్ని. తర్వాత చిన్నగా ఒక 4-5 ఏళ్ళు పట్టింది నాకు అది మళ్ళా తిప్పుకొని సరిగ్గా సెట్ అవ్వడానికి. అంటే వంట గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్, ఒక స్టార్ హీరోతో పులిహోర కలిపించారంట మీరు? కల్పించలే, ఏం లేదు. నేను తీసుకెళ్ళింది అందరికి ఇస్తాను యాక్చువల్లీ. తర్వాత వంటలు బాగా చేస్తాను. నేను అంతా క్యారీ చేసుకుంటాను. అంటే నాకు ఫుడ్ కొంచెం ప్రాబ్లం వల్ల, గ్యాస్ట్రైటిస్ వల్ల నేను ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేస్తాను. సో ఆ క్యారీ చేసింది అందరికి ఇస్తాను అనమాట. అయితే తను ఎలా చేశారు, బాగుంది అని చెప్పారు. ఎవరా హీరో? వద్దు, పేర్లు వద్దు, మళ్ళీ మీకు తమ్నైల్స్ తీసుకుంటారు. వద్దమ్మా, దండం మీకు. ఓకే, మీ ఫస్ట్ మూవీ ఒంటరి, గోపీచంద్ గారి సినిమా. ఆ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, నేను యాక్టర్ని అయిపోయాను, లేకుంటే నాకు అవకాశం వచ్చేసింది, ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కానీ, చాలా ప్లెయిన్ మైండ్తో ఉండేవాళ్ళు అంట. రాజా ఎలా అంటే, నేను ఏది ఉబ్బిపోను, ఏది కుంగిపోను. నాకు ఎందుకంటే నాకు వద్దు అసలు, అంత ఎమోషనల్ టర్మాయిల్ వద్దు నాకు. పడి ఉన్నాను నేను, అది చెప్తున్నాను నేను. అర్లీ స్టేజ్లో అవన్నీ పడి ఏదో రాగానే ఓహో మనం అచీవ్ చేసేసామని నాకు అసలు ఎప్పుడు అనిపించదు. ఏదో అంటారు, తాడిందంతే తన తలదాన్నే వాడు ఉంటాడని. ఇంకా చాలా అచీవ్ చేయాల్సింది ఉంది లైఫ్లో, చాలా ఉంది. నేను చేసింది ఇంతే, అలా ఉంటుంది అనమాట. నన్ను చూడంగానే నాకు అయ్యో నేను శారీ సరిగ్గా కట్టుకోవాల్సింది, హెయిర్ ఎందుకు అలా వేసుకున్నా, అయ్యో చిచి ఇలా ఉన్నాను, అలా అనిపిస్తుంది తప్పితే అబ్బా ఒక అద్భుతం చూస్తున్నాను నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐఎమ్ నాట్ సెల్ఫ్ అబ్సెస్డ్ విత్ మీ. ఒక డిటాచ్మెంట్ కనిపిస్తుంది మీలో మేబీ, యా. ఎందుకంటే సెల్ఫ్ అబ్సెషన్ అనేది నార్సిజం కిందకు వస్తుంది. ఇది మీరు సర్చ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నార్సిస్టిక్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ప్రపంచం అంటే సెల్ఫ్ సెంటర్డ్గా, సెల్ఫ్ సెంట్రిక్గా, అంటే స్వార్థంగా, తను మాత్రమే అహం బ్రహ్మస్మి అన్న మెంటాలిటీతో చాలా మందిని చూస్తారు మీరు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ మెంటాలిటీ. అంటే వాళ్ళు సైకలాజికలీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు. సో అలాగంటే నేను అక్కడే ఆగిపోతా. నా అంత బెస్ట్, హనీ ఈజ్ ద బెస్ట్ అని సినిమాల్లో బాగుంది, విడిగా ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఎందుకంటే ఎప్పుడన్నా చూసుకోండి, అంతే కదా. ఇప్పుడు మన కడుపు నిండితే తినడం మానేస్తాం కదా, మనసు నిండితే పని చేయడం మానేస్తాం. అట్లా. అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంచెం నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించాను. అయితే మీరు పేరు అడగొద్దు, ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు. ఏమని? డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్. ఈవెన్ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే, అది కట్టుకునే చీరైనా సరే బాడీకి అతుక్కొని ఉండకూడదు, చాలా జాగ్రత్త ఉంటుంది. అండ్ ఇంకోటి, చేసే రోల్స్ కానీ ఎంత అమౌంట్ అయినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే, కొంచెం గ్లామరైజ్డ్గా కనిపించాలి అనిపిస్తే, అలాంటి రోల్ వస్తే ఒప్పుకోదు మాధవి. ఈ 2 విషయాల్లో చాలా పర్టికులర్ అని చెప్పారు. అవునండి, డ్రెస్సింగ్ విషయంలో అంటే మనము కట్లు బొట్టు అన్నారు కదా పెద్దవాళ్ళు, దాన్ని బట్టే నాకు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లా, ఇష్టపడకపోయినా పర్లా, నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసి కొడతా. అంటే నీకు తక్కువ ఇవ్వడం అలవాటు ఉందో, నేను తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్.
ఆ డిగ్నిటీ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత ఉమ్, నెక్స్ట్ ఇంకేదన్నా. ఇది చెప్పినందుకు ఎవరో కామెంట్లో రాశారు, శుద్ధపూసని ఏదో రాశారు, నాకు తెలియదు అదేదో అంటే ఆ కామెంట్స్ కూడా నిజంగా వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటారు. ఉమ్, యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు ఓపిక్గా కామెంట్లు రాస్తారు. దట్స్ ఓకే, కానీ దిస్ ఇస్ మీ, అంటే నేను ఇలాగే ఉన్నా, నేను ఇలాగే ఉంటా. మీరు కావాలంటే నా ఫేస్బుక్, ఇన్స్టా ఏవి చూసినా కూడా నేను నా అంటే వేరే వాళ్ళు ఎలా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు. నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ స్కిన్ ఆర్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా వాళ్ళే ఒప్పుకోరు అసలు. బట్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఉమ్. ద వే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్. అంటే దీనివల్ల ఒక లాభం ఉంది మేడం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు చేసేది చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ సినిమాలు కావచ్చు, బట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ మా మనిషి అని ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్, మీకు అది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూడంగానే అదే మాధవి గారు ప్రతి ఆడియన్స్ రిలేటెడ్ అవుతాడు అనమాట. థ్యాంక్ యూ. సో దీనివల్ల మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీకు వచ్చిన లాభం ఇది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడునే కదా, నేను ఐ వాజ్ వెరీ థిన్, చాలా ఇంత సన్నగా ఉండేదాన్ని, చాలా సన్నగా ఉండేదాన్ని అసలు. కానీ అప్పుడు కూడా నాకంటే ద వే అంటే మేబీ వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బట్ మేబీ నాకు అలాగా ఇంట్రెస్ట్ లేదు. మోడర్న్గా ఉండాలని కదా, ఎప్పుడు శారీస్ ఇష్టం అనమాట, శారీస్ కట్టుకోవడమే ఇష్టం అలా. అండ్ ఇండస్ట్రీలో సుకుమార్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో సుకుమార్ గారి ఆడిషన్లు ఇంకా అంత బాగుంటాయంట. అంటే చాలా విచిత్రంగా జరుగుతాయి అంట ఆయన ఆడిషన్లు. అంటే నేను ఎప్పుడు 100% లవ్ చేశాను. దాని తర్వాత రంగస్థలం వచ్చింది కానీ అప్పుడు చేయలేకపోయాను. ఒకటే చేశాను. అప్పుడు కూడా ఆయన అసలు అంటే అసలు ఆయన అన్నారు చాలా చిన్నగా, అమ్మాయి చైతుకి మదర్ అంటే చిన్నగా ఉంది అని అంటే ఏదో ముడేసుకొని ఏదో ట్రై చేసి వెళ్ళా అనమాట. మొత్తానికి 4-5 సార్లు వెళ్ళిన తర్వాత ఆడిషన్లో నాకు సుకుమార్ గారితో ఆడిషన్లో కానీ లేకుంటే షూట్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ డే కానీ. ఆయనకి స్వీట్స్ చాలా ఇష్టం. ఆయనకి మొత్తం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్వీట్లు ఇష్టం, బాగా ఇష్టం స్వీట్లు. ఇన్ని స్వీట్లు తీసుకెళ్ళేదాన్ని నేను. అంటే అది ఎలా ఉంటుందంటే అసలు అందరు అనుకుంటారు సినిమా షూటింగ్లో అందరితో కమ్యూనికేట్ చేస్తారు, యూ విల్ గెట్ టు నో అబౌట్ ద పర్సన్స్ అని. నో, అక్కడ ప్యూర్గా వాళ్ళు ఇన్ని సీన్స్ ఏవో పెట్టుకొని దాని లైటింగ్ ఏం చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి, దానికి ఎలా ప్లాన్ చేయాలి, ఈ సీన్ని ఎలాగా చేయాలనే డిస్కషన్ చేసుకున్న తర్వాత మా యాక్టర్స్ మేము ఎక్కడో ఉంటే షార్ట్ ముందు పిలిస్తే వచ్చి కెమెరా ముందు నుంచుంటే ఆ చిన్న సీన్ అయిన తర్వాత మళ్ళీ ఓకే మేడం రిలాక్స్ అంటారంటే వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. ఓకే, రిలాక్స్ అనేవాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడో కూర్చుంటే మళ్ళీ షార్ట్ ముందుకు రావాలి. అంతేగాని వెళ్ళి సార్ మీరు బాగున్నారా, మీ ఊర్లో ఎలా ఉంది, అన్నీ ఓకేనా, మీ సంగతులు ఏంటనేది ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు. అలా ఉంటుంది. సో మనకి తెలుసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో మీ ఎండి గారిని మీరు ఎన్నిసార్లు కలిసారు? అంటే 2 వారాలకు ఒకసారి జస్ట్ ఒక మెసేజ్, ఫోన్. అవునా? ఇప్పుడు నేను అడుగుతాను, మీ ఎండి గారు ఎలా ఉంటారు, మీతో బాగా మాట్లాడతారా, మీతో చాయ్ తాగుతారా, ఆయనకి ఏమి ఇష్టం అంటే నాకేం తెలుసు అంటారు. సేమ్ ఇట్ గోస్ హియర్ ఆల్సో, దే ఆర్ ఆల్సో లైక్ దాట్. హైరార్కీ అనేది అక్కడ కూడా ఒక హైరార్కీ ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో 2 రకం మనుషులు ఉన్నారు కదా, రిలాక్స్ అన్నా పక్కకు పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి అవకాశాలు పెంచుకొని పరిచయాలు పెంచుకొని సర్వైవల్ ఉన్నారు కదా. అది వేరు, అది ఎవరు రాని, అంటే అక్కడ సెట్స్లో అయితే మాట్లాడినారు. ఇవన్నీ సెట్స్లో ఎప్పుడు జరగవు, సెట్స్లో జరిగేవి కాదు మీరు మనం మాట్లాడేది. సంథింగ్ మేబీ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, పరిచయాలు అంటే వాళ్ళ పిఆర్ అది. ఇంకా నేను అది ఇప్పుడు ఒకరికి వచ్చిందని మనం ఏడ్చి మనం చెప్పకూడదు కదా. పిఆర్ వల్ల వచ్చింది, వాళ్ళ లక్ వల్ల వచ్చి ఉండొచ్చు, మనం అలా ఎలా మాట్లాడతాం. నెగిటివ్గా కూడా అనకూడదు కదా, అనేయకూడదు కదా పుసుక్కని మాట మనం.